న్యూ బుక్ పార్ట్ 1. సూక్ష్మ రూప రక్షక భటులు మైక్రోస్కోపిక్ పోలీస్మ్యాన్ అని వేటిని అంటారు? న్యూట్రోఫిల్స్ని సూక్ష్మ రూప రక్షక భటులు మైక్రోస్కోపిక్ పోలీస్మ్యాన్ అని అంటారు. చూడగంటి తాళ్లపాక అన్నమయ్య. చూడగంటి అను పాఠం తెలుగులో ఉంటుంది. 4వ తరగతి తెలుగు. తాళ్లపాక అన్నమయ్య రచించారు చూడగంటి. రాగం బృందావని, తాళం ఖండతాళం. తాళ్లపాక అన్నమయ్య 32,000 సంకీర్తనలు రాశారు. ఈ తాళ్లపాక అన్నమయ్యని పదకవితా పితామహుడుగా పిలుస్తారు. ఈ తాళ్లపాక అన్నమయ్య దేశీ పద సంపద, వాడుక భాషలోని అపురూప మాధురి, తేట తెలుగు పలుకుబడి ఈ తాళ్లపాక అన్నమయ్య పద కవితా పితామహుడు. 32,000 సంకీర్తనలు రాశారు. దేశీ పద సంపద, వాడుక భాషలోని అపురూప మాధురి, తేట తెలుగు పలుకుబడి. 16 బండ్ల దారం, భూమి అడ్డం నిలువు. గోపాల్ తెలివిలోనిది. 16 బండ్ల దారం, భూమి అడ్డం నిలువు. 25 గొర్రెలు, ఆకాశంలోని నక్షత్రాలు. 25 గొర్రెలు ఆకాశంలోని నక్షత్రాలకి సూచన. 16 బండ్ల దారం, భూమి అడ్డం నిలువు. సుల్తాను సామంతుల్లో మాల్వ జయచంద్రుడు ఒకడు. విదూషకుడు గోపాల్. దేశమును ప్రేమించుమన్నా ఇతివృత్తం దేశభక్తి ప్రక్రియ గేయం ప్రక్రియ. దేశమును ప్రేమించుమన్నా ఇతివృత్తం దేశభక్తి ప్రక్రియ గేయం ప్రక్రియ. గురజాడ వెంకటప్పారావు దేశమును ప్రేమించుమన్నా అనేటువంటి పాఠాన్ని రచించాడు. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్ తల పెట్టవో. ఇతివృత్తం దేశభక్తి ప్రక్రియ గేయం ప్రక్రియ. గురజాడ వెంకటప్పారావు దేశమును ప్రేమించుమన్నా రచించారు. తెలుగు సాహిత్యంలో వాడుక భాషను ప్రవేశపెట్టిన వ్యక్తి గురజాడ వెంకటప్పారావు. తెలుగు సాహిత్యంలో వాడుక భాషను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి గురజాడ వెంకటప్పారావు. కన్యాశుల్కం రచించాడు. ఈ గురజాడ వెంకటప్పారావు కన్యాశుల్కం అనే కన్యాశుల్కంని రచించాడు. గజడదబ సరళాలు. గజడదబ సరళంగా పలుకుతాం కాబట్టి సరళాలు. కచత అనేవి స్పర్శాలు. గజడదబ సరళాలు. కచటతప పరుషాలు. యారాలావ అంతస్తాలు. స ష హ ఊష్మాలు. ఊది పలుకుతాం కాబట్టి ఊష్మాలు. ష హ స ష ష హ ఊష్మాలు. యారాలావ అంతస్తాలు. పురుషులను బోధించే పదాలు మహత్తులు అంటారు. తక్కినవి అహమత్తులు. పురుషులను బోధించే పదాలు మహత్తులు, తక్కినవి అహమత్తులు. అందువల్ల స్త్రీలను బోధించే పదాలను విడిగా చెప్పాలంటే మహతీవాచకాలు అంటారు. పురుషులను బోధించేవి మహత్తులు, స్త్రీలను బోధించే పదాలను మహతీవాచకాలు అంటారు. కలమల్ల తొలి తెలుగు శాసనం. రేనాటి చోళరాజు ఎరికల్ ముతురాజు ధనుంజయుడు. రేనాటి చోళరాజు ఎరికల్ ముతురాజు ధనుంజయుడు. ప్రశస్తి శాసనాలంటే రాజు విజయాలను ప్రశంసించేవి. ధర్మలిపి శాసనాలు మతపరమైన నియమాలను తెలిపేవి ధర్మలిపి శాసనాలు. మొదటి శాసనాలు ప్రాకృత భాషలో ఉన్నాయి. మొత్తం తెలుగులోని మొదటిసారి శాసనాలు వేసిన వారు రేనాడు చోళులు. మొత్తం తెలుగులోని మొదటిసారి శాసనాలు వేసిన వారు రేనాడు చోళులు. రేనాడు అంటే ఇప్పటి వైఎస్ఆర్ కడప జిల్లా. ఇటీస్ పండుగ ఎవరు రచించారంటే గిడుగు వెంకటరామమూర్తి. సవరల పాటలు. ఇటీస్ పండుగ గిడుగు వెంకటరామమూర్తి. సవరల పాటలు
పాడినటువంటి వ్యక్తి గిడుగు వెంకటరామమూర్తి. ఇటీస్ పండుగ యొక్క ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు, ప్రక్రియ, సంభాషణ ప్రక్రియ. పండుగ అంటేనే సంస్కృతి సాంప్రదాయాలు, ప్రక్రియ, సంభాషణ ప్రక్రియ. ఈ ఇటీస్ పండుగ గిడుగు వెంకటరామమూర్తి రచించారు. బాలకవి శరణ్యం, ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజం. గిడుగు వెంకటరామమూర్తి సవరల పాటలు, బాలకవి శరణ్యం, ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజం. మహత్తులు. మహత్తులు మహతీ వాచకాలు. మహత్తులు అని వేటిని అంటారు? మహతీ వాచకాలు అని వేటిని అంటారు? మహత్తులు ఉపాధ్యాయుడు, మహతీ వాచకాలు ఉపాధ్యాయిని. మహత్తులు అంటే పురుషులను బోధించే పదాలు, మహతీ వాచకాలు అంటే స్త్రీలను బోధించే పదాలు. ఉపాధ్యాయుడు, నటుడు, గాయకుడు. మహతీ వాచకాలు ఉపాధ్యాయిని, నటి, గాయని. విదారించు, చీల్చుకుంటూ, బొక్కసం, ధనాగారం. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిర్తురా. ఈ పద్యాన్ని చెప్పినటువంటి వ్యక్తి భర్తృహరి. తెలుగులో ముక్త రచనకు శతక చాటు పద్యాలు ఉదాహరణ. తెలుగులో ముక్త రచనకు శతక చాటు పద్యాలు ఉదాహరణ. వేములవాడ భీమకవి, శ్రీనాథుడు, తెనాలి రామకృష్ణుడు చాటు పద్య రచనలో ప్రసిద్ధుడు. అడిగెదనని కడువడిజను పోతన. ఈ పద్యాన్ని పోతన రచించాడు. అడిగెదనని కడువడిజను. కాళికాంబ శతకం వీర బ్రహ్మేంద్ర స్వామి. మహాభారతం తిక్కన. కాళికాంబ శతకం వీర బ్రహ్మేంద్ర స్వామి మహాభారతం తిక్కన రచించాడు. మూడు చేపలు. ఈ మూడు చేపలు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి రచించాడు. మూడు చేపలు. ఇప్పుడు బాధపడుతూ కూర్చోక ఏదైనా ఉపాయం ఆలోచించాలి అని చెప్పింది ప్రాప్త కాలజ్ఞుడు. దీర్ఘదర్శేమో ఆ సముద్రంలో నుండి ఫస్ట్ వెళ్ళిపోతుంది. ప్రాప్త కాలజ్ఞుడు రెండో సెకండ్ వెళ్ళిపోతాడు. ప్రాప్త కాలజ్ఞుడు అంటాడు, ఇప్పుడు బాధపడుతూ కూర్చోక ఏదైనా ఉపాయం ఆలోచించాలి అని అంటాడు. దీర్ఘసూత్రుడేమో జాలరి వింటినారికి దిగబడతాడు. దీర్ఘసూత్రుడు. ఈ మూడు చేపలు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి రచించాడు. రాజరాజు నాటకాలు, ఆత్మాబలి, రక్షాబంధనము వంటి నవలలు. రాజరాజు నాటకాలు, ఆత్మాబలి, రక్షాబంధనము వంటి నవలలు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి రచించాడు. అనుభవాలు, జ్ఞాపకాలు అనేది స్వీయ చరిత్ర. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి యొక్క స్వీయ చరిత్ర ఏమిటి? అనుభవాలు, జ్ఞాపకాలు. నాటకాలు ఏమిటి? రాజరాజు వంటి నాటకము. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి యొక్క నవలలు ఏమిటి? ఆత్మాబలి, రక్షాబంధనము. అచ్చులు. హస్వ్రాలు అనగా ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలు. అ, ఇ, ఉ, రు, ఏ, ఓ. దీర్ఘాలు అనగా రెండు మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలు. ఆ, ఈ, ఊ, రు, ఏ, ఐ, ఓ, ఔ. ఇవన్నీ దీర్ఘాలు, రెండు మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలు. కచ్చటతప. కచ్చటతప అనునవి పరుషాలు. పరుషాలు అనగా కఠినముగా పలుకును. గజడదబ అనగా తేలికగా పలుకును. సరళాలు. గజడదబ సరళాలు, తేలికగా పలుకును. జ్ఞ, ఇని, న, న, మ. అన, న, మ అనునవి అనునాసికాలు. అనునాసికాలు అనగా ముక్కు సాయంతో పలికేటువంటి వాటిని అనునాసికాలు అంటారు. ఈ వర్ణమాలలో క ఒత్తు ఘ, చ ఒత్తు జ, ట ఒత్తు డ, ద ఒత్తు ద, ప ఫ. ఈ ఒత్తు అక్షరంతో ఉండేటువంటి వాటిని వర్గయుక్కులు అంటారు. ఒత్తు అక్షరంతో ఉండేటువంటి వాటిని వర్గయుక్కులు అని అంటారు. యా, రా, ల, వ ఇవి అంతస్తాలు.
స, ష, స, హ ఊష్మాలు ఊది పలుకుతారు. పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులు స్థిరాలు. కా నుండి మా వరకు గల హల్లులు స్పర్శాలు. కంఠం నుండి పుట్టే అక్షరాలు కంఠ్యాలు. ఆ, ఆ, క ఒత్తుక్క, గ ఒత్తుగ్గ, జ్ఞ, హ ఇవన్నీ కంఠ్యాలు, కంఠం నుండి పుట్టే అక్షరాలు. తాలువు దౌడ భాగంలో పుట్టే అక్షరాలు ఈ, ఈ, చ, చ, జ, జ ఇవన్నీ కూడా తాళవ్యాలు. తాలువు దౌడ భాగంలో పుట్టే అక్షరాలు. నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు రు, రు, ట, ఠ, ఢ, ఢ, న, ర, ష మూర్ధన్యాలు. నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు మూర్ధన్యాలు. దంతాల సాయంతో పలికే అక్షరాలు దంత్యాలు. దంతాల సాయంతో పలికే అక్షరాలు దంత్యాలు. నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు మూర్ధన్యాలు. తాలువు దౌడ భాగంలో పుట్టే అక్షరాలు తాళవ్యాలు. కంఠం నుండి పుట్టే అక్షరాలు కంఠ్యాలు. దంతాల సాయంతో పలికే అక్షరాలు చ, జ, త, థ ఇలా దంతాల సాయంతో పలికే అక్షరాలు. పెదవి సాయంతో పలికే అక్షరాలు ఓష్ట్యాలు. ఊ, ఊ, ప, ప, బ, బ, మ పెదవి సాయంతో పలికే అక్షరాలు ఓష్ట్యాలు. ఏ, ఏ, ఐ కంఠ తాళవ్యాలు. ఏ, ఏ, ఐ కంఠ తాళవ్యాలు. ఓ, ఓ, ఔ కంఠ్యోష్ట్యాలు. వ దంత్యోష్ట్యము. ఏ, ఏ, ఐ కంఠ తాళవ్యాలు. ఓ, ఓ, ఔ కంఠోష్ట్యాలు. వ దంతోష్ట్యం. బ్లూమ్స్ విద్యా లక్ష్యాలు. జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. జ్ఞానాత్మక రంగం మొదటిది జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. భావావేశ రంగం గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపనం, శీలస్థాపనం. మానసిక చలనాత్మక రంగం అనుకరణ, హస్తలాఘవం, సునిశితత్వం, సమన్వయం, సహజీకరణం. జ్ఞానాత్మక రంగం జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. భావావేశ రంగం గ్రహించటం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపనం, శీలస్థాపనం. మానసిక చలనాత్మక రంగం అనుకరణ, హస్తలాఘవం, సునిశితత్వం, సమన్వయం, సహజీకరణం. పరిశీలనా పద్ధతి మొదటిది సహజ పరిశీలన, అనియంత్రిత పరిశీలన అని అంటారు. సహజ పరిశీలనని అనియంత్రిత పరిశీలన అంటారు. సహజ పరిస్థితులలో వ్యక్తి ప్రవర్తనను పరిశీలించుట. అడవిలో జంతువులను సహజంగా పరిశీలించుట. సహజ పరిశీలన, అనియంత్రిత పరిశీలన. రెండవది కృత్రిమ పరిశీలన, నియంత్రిత పరిశీలన. నియంత్రించబడేది నియంత్రిత పరిశీలన. కృత్రిమంగా పరిశీలించేది కృత్రిమ పరిశీలన. నియంత్రించిన కృత్రిమ పరిస్థితులలో వ్యక్తి ప్రవర్తనను పరిశీలిస్తే కృత్రిమ పరిశీలన, నియంత్రిత పరిశీలన అంటారు. నియంత్రించాలి, బంధించాలి. అడవిలో ఉన్న జంతువులను బోనులో బంధించి దాని ప్రవర్తనను అధ్యయనం చేయటం. మూడవ పరిశీలన సహభాగి పరిశీలన, సంచరిత పరిశీలన. మూడవ పరిశీలన పరిశీలకుడు సన్నివేశంలో భాగస్వామి అయ్యి పరిశీలించుట. సహభాగి పరిశీలన, సంచరిత పరిశీలన. పరిశీలకుడు సన్నివేశంలో భాగస్వామి అయ్యి పరిశీలించుట. ప్లేగ్రౌండ్లో ఆడుకుంటున్న పిల్లలతో పాటు ఉపాధ్యాయుడు కూడా కలిసి ఆడి వారి ప్రవర్తనను పరిశీలించటం. ఈ పరిశీలనను సహభాగి పరిశీలన, సంచరిత పరిశీలన అని అంటారు. సహభాగేతర నాలుగవ పరిశీలన సహభాగేతర పరిశీలన, అసంచరిత పరిశీలన.
పరిశీలకుడు సన్నివేశానికి దూరంగా ఉండి దాక్కొని ఉండి పరిశీలించుట. సహభాగేతర పరిశీలన, అసంచరిత పరిశీలన. ఆ గ్రౌండ్లో ఆడుకుంటున్న పిల్లలను దూరంగా ఉండి గమనించటం. సహభాగేతర పరిశీలన, అసంచరిత పరిశీలన. అంతర్దృష్టి అభ్యసనం కోహిలర్ ప్రతిపాదించాడు. అంతర్దృష్టి అభ్యసనం అంశంలోని విడివిడి భాగాల జ్ఞానం కంటే ఆ అంశాన్ని ఏకమొత్తంగా అధ్యయనం చేయటం ముఖ్యము. సమగ్ర జ్ఞానం సంభవించును. అంతర్దృష్టి అభ్యసనం అంటే హఠాత్తుగా ప్రత్యక్ష వ్యవస్థాపనం అనేది అంతర్దృష్టి అభ్యసనం కోహిలర్ చెప్పారు. అంతర్దృష్టి అభ్యసనం. కార్యసాధక నిబంధన సిద్ధాంతం స్కిన్నర్ ప్రతిపాదించాడు. కార్యసాధక నిబంధన సిద్ధాంతం. యత్నదోష అభ్యసన సిద్ధాంతం తారండైక్. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం పావులో. వృద్ధులు అని వేటిని అంటారు? ఔ ని వృద్ధులు అని అంటారు. ఐసిటి క్రింది వానిలో టూ-వే కమ్యూనికేషన్, టూ-వే ట్రాన్స్మిషన్ అని వేటిని అంటారు? ఫోన్ని, కంప్యూటర్ని. రెండు వైపులా ఉండేటువంటి కమ్యూనికేషన్ని టూ-వే కమ్యూనికేషన్ అంటారు. ఫోను, కంప్యూటరు. కడు ప్లస్ ఎదుట, కట్టెదుట. ఈ క్రింది పద్ధతిలో స్మృతి తక్కువ పద్ధతి బట్టి స్మృతి. ఇక్కడ ప్రకృతి వికృతులు ఉన్నాయి. అంబ, అమ్మ, అక్షరము, అక్కరము, అగ్ని, అగ్గి, అద్భుతము, అబ్బురము, అనాథ, అనద, అమావాస్య, అమావస, ఆకాశము, ఆకాశము, ఆధారము, ఆదరువు, ఆధారము, ఆదరువు, నీరము, నీరు, న్యాయము, నాయము, పక్షి, పక్కి, పద్యము, పద్యము, పరుషం, పరుసం, పర్వం, పబ్బం, పశువు, పసరము, ప్రజ, పజ, ప్రతిజ్ఞ, ప్రతీన, ప్రశ్నము, పన్నము, అటవి, అడవి, ఉపాధ్యాయుడు, వజ్జ, కార్యము, కర్జము, కుడ్యము, గోడ, గౌరవం, గారవం, దిశ, దశ, దీపం, దివ్వె, పృథ్వీ, పుడమి, భోజనం, బోనం, ముఖం, మొగం, మోము, విద్య, విద్యే, యముడు, జముడు, దుఃఖము, దూకలి, నిద్ర, నిదుర, నిదుర, ముద్ర, 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 ముద్దుర, రాత్రి, రాతిరి, రేయి, ఆశ్చర్యము, అచ్చెరువు, రాజు, రేడు, సుఖం, 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 ఒత్తుక్క, సుఖం, మామూలుగా, ప్రాంతము, ప్రాంతము, పొంత, సింహము, సింగము, కవిత, కైత, భాష, భాష, పుస్తకము, పొత్తకము, బృంగారం, బంగారం, ఆహారం, ఓగిరం, సంతోషము, సంతసము, హృదయము, యద, కుమారుడు, కొమరుడు, వృద్ధత, పత్తనం, యోధుడు, జోదు, రత్నం, రతనం, విధం, వితం, సంధి, సంధి, స్తంభం, కంబం, స్థలం, తల, స్నానం, తానం, నిభ, నెపము, సత్వము, సత్తువ, దిటవు, దృఢ, పుత్రుడు, బొట్టె, ప్రాణం, పానం. ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడిగే వ్యక్తిని పరిపృచ్ఛకుడు అంటారు. జవాబులు ఇచ్చే వ్యక్తిని పరిపృచ్ఛితుడు అని అంటారు. ఇంటర్వ్యూ రెండు రకాలు: సంరచిత ఇంటర్వ్యూ, అసంరచిత ఇంటర్వ్యూ. సంరచిత రచన, రచించటం. సంరచిత ఇంటర్వ్యూ ప్లాన్డ్, ప్రీ ప్లాన్డ్, ముందుగానే ఏమి ఇంటర్వ్యూ ఇవ్వాలి, ఏమి ఇంటర్వ్యూ అడగాలి అనేది ముందుగానే స్లిప్ మీద రాసుకోవడం. ప్రీ ప్లాన్డ్ క్వశ్చన్స్ ప్రణాళికాబద్ధంగా రాసుకొని అడగటం. అసంరచిత ఇంటర్వ్యూ అన్ప్లాన్డ్ క్వశ్చన్స్, మనం నోటికి ఏది వస్తే సందర్భోచితంగా మాటల్లో పెట్టి క్వశ్చన్స్ని అడగడం. ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడిగే వ్యక్తిని పరిపృచ్ఛితుడు అంటారు.
జవాబులు ఇచ్చే వ్యక్తిని పరిపృచ్ఛితుడు అంటారు. పృచ్ఛకుడు అంటే జవాబులు ప్రశ్నలు అడిగే వ్యక్తిని పరిపృచ్ఛకుడు అంటారు. పరిపృచ్ఛితుడు అంటే జవాబులు ఇచ్చే వ్యక్తిని. బోధనా క్రమంలో క్రియాత్మక పద్ధతి, చిత్ర ప్రతిమ పద్ధతి మరియు ప్రతీకాత్మక పద్ధతులను ప్రతిపాదించిన వారు బ్రూనర్. బోధనా క్రమంలో క్రియాత్మక పద్ధతి, చిత్ర ప్రతిమ పద్ధతి మరియు ప్రతీకాత్మక పద్ధతులను ప్రతిపాదించిన వారు బ్రూనర్. బహుకారక సిద్ధాంతం థార్ండైక్ CAVDని కనిపెట్టినటువంటి వాడు. మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తి థార్ండైక్. మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బహుకారక సిద్ధాంతం CAVD. సి అనగా వాక్య పూరణం, సెంటెన్స్ ఆఫ్ కంప్లీషన్. ఏ అనగా అంకగణితం, అర్థమెటిక్. వి అనగా పదజాలం, వొకాబులరీ. సి అనగా దిశలు, డైరెక్షన్స్. CAVD అనునది థార్ండైక్ చెప్పిన 3 ప్రజ్ఞల్లో అమూర్త ప్రజ్ఞను ప్రభావితం చేస్తుంది. CAVD అనునది. ఏకకారక సిద్ధాంతము జీ కారకము ఒక్కటే ఉంటుంది, బినే టెర్మన్. ద్వికారక సిద్ధాంతము జీ కారకము ఎస్ కారకము 2 కారకాలు ఉంటును, ద్వికారక సిద్ధాంతము స్పియర్మన్. బహుకారక సిద్ధాంతము థార్ండైక్ అనేక కారకాలు ఉంటును. సామూహిక కారక సిద్ధాంతం థర్స్టన్ 7 కారకాలు ఉండును. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం గిల్ఫర్డ్ 150 కారకాలు ఉండును. అభ్యసన వక్రరేఖలో పీఠభూమి అని దేనిని సూచిస్తుంది? ప్రగతి లేని స్థితి భాగాన్ని అభ్యసన వక్రరేఖలో పీఠభూమి అని సూచిస్తుంది. అభ్యసన వక్రరేఖలో పీఠభూమి అని దేన్ని సూచిస్తుంది? ప్రగతి లేని స్థితి భాగాన్ని. వాక్యాంత బిందువు పూర్ణ విరామం అని ఫుల్ స్టాప్ని అంటారు. వాక్యాంత బిందువు అని, పూర్ణ విరామం అని ఫుల్ స్టాప్ని అంటారు. స్వల్ప విరామంని కామా అంటారు. వాక్యాంత బిందువు, పూర్ణ విరామం అని ఫుల్ స్టాప్ని అంటారు. స్వల్ప విరామాన్ని కామా అంటారు. మేమే మేకపిల్ల ఇతివృత్తం పరస్పర సహకారం. ఏ విధంగా అయితే నీరు నిప్పుకి, ఏరుకి ఏ విధంగా సహకారం అయ్యిందో అలా పరస్పర సహకారం ఇతివృత్తం గల పాఠం మేమే మేకపిల్ల. ప్రక్రియ కథా ప్రక్రియ. అనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో ఒక మేక ఉండేది. ఆ మేకకు 4 పిల్లలు. 4వ దాని పేరు మేమే. మేమే కోరిక ఢిల్లీని చూద్దాం, ఢిల్లీకి వెళ్దాం, రాజుని చూద్దాం అనేది కోరిక. ఫస్ట్ మార్గం మధ్యలో ఢిల్లీకి బయలుదేరుతుండగా మార్గం మధ్యలో ఏరు వచ్చింది. దానికి అడ్డంగా ఒక కొమ్మ పడింది. మేకపిల్ల ఎక్కడికి వెళుతున్నావు? వెళ్ళే ముందు ఈ కొమ్మ నాకు బరువుగా ఉంది, ఆకులన్నీ తినేయవా అని అంది ఏరు. ఏరు ఫస్ట్ కనిపించింది. ఏరు మార్గం మధ్యలో ఏరు ఉంటుంది. సెకండ్ త్రోవలో, 2వ దారిలో మంట కనిపించింది. మేమేని అది ఆరిపోతూ ఉంది. మేమే మంట ఆరిపోతూ ఉంది. కొంచెం 4 పుల్లలు ఎగదోయమ్మా అని అడిగింది మంట. మూడవది ఒక చెట్టు ఎదురయ్యింది. మూడవసారి ఒక చెట్టు ఎదురైంది. దాని చుట్టూ ఒక ముళ్ళ కంచె ఉంది. చెట్టు మీదుగా వీచే గాలికి కొంచెం కంచె అడ్డుగా ఉంది. గాలిని అడిగింది. మేమే కొంచెం ఈ కంచె జరుపు, నాకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అంది. మూడవసారి చెట్టు ఎదురయ్యింది. దాని చుట్టూ ఒక ముళ్ళ కంచె ఉంది. చెట్టు మీదుగా వీచే గాలి కంచెకి అడ్డంగా ఉంది. గాలిని అడిగింది. గాలి మేమేని అడిగింది. కొంచెం ఈ కంచె జరపవు, నాకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. మొదట ఏరు, రెండవది మంట, తరువాత చెట్టు. చెట్టు మీదుగా వీచే గాలికి కంచె గుచ్చుకుంటుంది. గాలి అడిగింది. మేమేని కొంచెం ఈ కంచె జరపవు, నాకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. మొదట ఏరు, రెండవది మంట, మూడవది గాలి. గాలి అడిగింది. మేమేని
కొంచెం ఈ కంచె జరపవు, నాకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయని. తాళ్లపాక తిమ్మక్క తెలుగులో మొదటి కవయిత్రి. అసలు పేరు తాళ్లపాక తిరుమలమ్మ. తాళ్లపాక అన్నమాచార్యుల భార్య. ఈమె సుభద్రా కళ్యాణం అనే కావ్యాన్ని రాసింది. తాళ్లపాక తిరుమలమ్మ. అసలు పేరు తాళ్లపాక తిమ్మక్క, అన్నమాచార్యుల భార్య. ఈమె సుభద్రా కళ్యాణం అనే కావ్యాన్ని రాసింది. సతత హరిత అరణ్యాలు. దసరా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు 9 రోజులు జరుగుతుంది. అందుకే దేవీ నవరాత్రులు అంటారు. దుర్గాదేవి మహిషాసురుడని రాక్షసునితో 9 రోజులు యుద్ధం చేసి దశమి రోజు విజయం సాధించింది. 10వ రోజు విజయదశమి. జమ్మి చెట్టుపై ఆయుధాలు పాండవులు తిరిగి తీసుకున్న రోజు విజయదశమి. జమ్మి చెట్టుపై ఆయుధాలు పాండవులు తిరిగి తీసుకున్న రోజు విజయదశమి. టీచర్ తిరు బిట్స్ షార్ట్స్. సుగుణ భక్తి అనగా భగవంతుణ్ణి ఆకారంతో పూజించేది. నిర్గుణ భక్తి అనగా భగవంతుణ్ణి నిరాకారంగా పూజించేది. ద్వైతం అనగా జీవుడు వేరు, దేవుడు వేరు. ద్వైత సిద్ధాంతం ఏం చెప్తుందంటే జీవుడు వేరు, దేవుడు వేరు. విశిష్ట అద్వైతం జీవుడు దేవుడిలో అంశ. అద్వైతం జీవుడే దేవుడు అని చెప్తుంది. ఆది శంకరాచార్యులు అద్వైతం గురించి చెప్పారు. అద్వైతం జీవుడే దేవుడు. రామానుజాచార్యులు విశిష్ట అద్వైతము జీవుడు దేవుడిలో అంశ. వల్లభాచార్యులు శుద్ధ అద్వైతము. వల్లభాచార్యులు శంకరదేవుడు నామగర్లను చెప్పారు. కాకతీయులు షార్ట్. కాకతీయులు కరణం అనగా గ్రామ భూ సంబంధిత రికార్డులు పర్యవేక్షణ అధికారి. రెడ్డి అనగా గ్రామ పెద్ద. తలారి అంటే పోలీస్ మ్యాన్, గ్రామ రక్షక భటుడు. ఈ కాకతీయులకు సంబంధించినది. రాచపొలం అంటే రాజుకి చెందినటువంటి ప్రభుత్వ భూమి. వెలిపొలం అంటే వెలిపొలంని వెలిచేను అని కూడా అంటారు. నీటి వసతి కలిగిన భూమిని వెలిపొలం అంటారు. తోట పొలం వివిధ రకాల పండ్లకు సంబంధించినది. తోట భూమి చెట్లతో కూడినటువంటిది. రాచపొలం రాజుకి చెందిన ప్రభుత్వ భూమి. వెలిపొలం వెలిచేను, నీటి వసతి కలిగిన భూమి. తోట పొలం తోట భూమి వివిధ రకాల పండ్లు చెట్లతో కూడింది. టీచర్ తిరు బిట్స్ షార్ట్ నెంబర్ 11. పాలదంతాలు. పాలదంతాలు ఫార్ములా 2102. 2102 శాశ్వత దంతాలు 2123. పాలదంతాలు. పాలదంతాలు 2102 పాలదంతాల యొక్క ఫార్ములా. శాశ్వత దంతాల యొక్క ఫార్ములా 2123. ఈ పాలదంతాల్లో కుంతకాలు 8, రదనికలు 4, అగ్రచర్వనకాలు 0, చర్వనకాలు 8. పాలదంతాలు 2x4 2 4 8. కుంతకాలు. రదనికలు 1 4 4. అగ్రచర్వనకాలు 1 0 0. చర్వనకాలు 4 2 8. పాలదంతాల యొక్క ఫార్ములా 2102 × 4. శాశ్వత దంతాలు 2123 × 4. కుంతకాలు 4 2s are 8. 4 1 4. రదనికలు. అగ్రచర్వనకాలు 4 2 8. చర్వనకాలు 4 3 12. కుంతకాలు పాలదంతాల్లోనూ శాశ్వత దంతాల్లోనూ ఒకటిగా ఉండేది. కుంతకాలు 8 ఉంటాయి. కుంతకాలు ఒకేలా ఉంటాయి పాలదంతాల్లోనూ శాశ్వత దంతాల్లోనూ. పాల శాశ్వత దంతాల్లో ఒకేలా ఉండేవి కుంతకాలు, రదనికలు. షార్ట్ నెంబర్ 67. ఉక్త లేఖనం అనగా డిక్టేషన్ అంటారు. టీచర్ చెప్పేది విని రాస్తారు. ఉక్త లేఖనం డిక్టేషన్ అంటారు. టీచర్ చెప్పేది విని రాస్తారు. దృష్ట లేఖనం అనగా కాపీ రైటింగ్. ఒరవడి, మేలుబంతి, పంక్తి రచన అంటారు. దృష్ట లేఖనానికి ఇంకా పేర్లు ఒరవడి, మేలుబంతి, పంక్తి రచన అంటారు. దృష్ట లేఖనం కాపీ రైటింగ్. ఉక్త రచన డిబేట్ కాంపిటీషన్.
ఉక్త రచన డిబేట్ కాంపిటీషన్, వక్తృత్వ శిక్షణ. దృష్టలేఖనం అంటే కాపీ రైటింగ్. వీటికి పేర్లు ఒరవడి, మేలుబంతి, పంక్తి రచన. ఉక్త లేఖనం అంటే డిక్టేషన్, టీచర్ చెప్పేది విని రాస్తారు. దృష్టలేఖనం కాపీ రైటింగ్, ఒరవడి, మేలుబంతి, పంక్తి రచన. ఉక్త రచన డిబేట్ కాంపిటీషన్. మహాజనపదాలు. మహాజనపదాలు ప్రస్తుత రాష్ట్రాలు. వజ్జీ. ఈ వజ్జీ అనేది బీహార్ రాష్ట్రంలో ఉంది. మగధ అనేది మగధ ప్రాంతము బీహార్ రాష్ట్రంలో ఉంది. అంగా ప్రాంతము బీహార్ రాష్ట్రంలో ఉంది. మల్లా ప్రాంతము బీహార్ రాష్ట్రంలో ఉంది. వజ్జీ, మగధ, అంగా, మల్లా ఇవన్నీ కూడా బీహార్ రాష్ట్రంలో ఉంటాయి. మత్స అన్నది రాజస్థాన్ రాష్ట్రంలో ఉంటుంది. చేది, అవంతి ఇవి రెండు కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటాయి. చేది, అవంతి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటాయి. అస్మక మహారాష్ట్ర, తెలంగాణలో ఉంది. అస్మక మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతంలో ఉంది. మహాజనపదాలు ప్రస్తుత రాష్ట్రాలు. కాశీ, కోశల, పాంచాల, సూరసేన, వత్స అనునవి ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. కాశీ, కోశల, పాంచాల, సూరసేన, వత్స అనునవి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. కురు అనే ప్రాంతం హర్యానా రాష్ట్రంలో ఉంది. కాంబోజా అను ప్రాంతం పాకిస్తాన్ రాష్ట్రంలో ఉంది. గాంధార అను ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. వజ్జీ, మగధ, అంగా, మల్లా అను ప్రాంతాలు బీహార్ రాష్ట్రంలో ఉన్నాయి. మత్స ఒక్కటే రాజస్థాన్ ప్రాంతంలో ఉంది. చేది, అవంతి ఈ రెండు ప్రాంతాలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. షార్ట్ 38 టీచర్ తిరు బిట్స్. షార్ట్ నెంబర్ 38 అవ్యయాలు. ఆహా, ఓహో, అయ్యో, అమ్మో. అవ్యయాలు అని వేటిని అంటారు? ఆహా, ఓహో, అయ్యో, అమ్మో. నిత్య ఏకవచనాలు. అక్కడ, ఇక్కడ, ఎక్కడ, కానీ, కాబట్టి, చక్కెర, ఉప్పు, ఇసుక, ఇనుము, కంచు ఇవన్నీ కూడా నిత్య ఏకవచనాలు. నిత్య బహువచనాలు. పెసలు, చప్పట్లు, మినుములు, ఆవాలు, కందులు, పాలు, నీరు, రాగులు నిత్య బహువచనాలు. పెసలు అనేవి ఎక్కువగా ఉంటాయి. చప్పట్లు, మినుములు ఇవి కౌంట్ చేయలేము. ఆవాలు, కందులు, పాలు, నీరు, రాగులు నిత్య ఏకవచనాలు. అక్కడ, ఇక్కడ, ఎక్కడ, కానీ, కాబట్టి, చక్కెర, ఉప్పు, ఇసుక, ఇనుము, కంచు. షార్ట్ నెంబర్ 19 వంశము, స్థాపకులు. బానిస వంశము. బానిస వంశాన్ని మామ్లుక్ వంశము అంటారు. బానిస వంశాన్ని మామ్లుక్ వంశం అంటారు. కుతుబుద్దీన్ ఐబక్ స్థాపించాడు బానిస వంశాన్ని. ఈ బానిస వంశాన్ని కుతుబుద్దీన్ ఐబక్ స్థాపించాడు. బానిస వంశానికి మామ్లుక్ అని పేరు. ఖిల్జీ వంశము. రెండవ వంశము ఖిల్జీ వంశము జలాలుద్దీన్ ఖిల్జీ. మూడవ వంశం తుగ్లక్ వంశము గియాజుద్దీన్ తుగ్లక్. మూడవ వంశము గియాజుద్దీన్ తుగ్లక్. నాలుగవ వంశము సయ్యద్ వంశము కిజర్ ఖాన్ స్థాపించాడు. సయ్యద్ వంశాన్ని ఎవరు స్థాపించారు? కిజర్ ఖాన్. తుగ్లక్ వంశాన్ని ఎవరు స్థాపించారు? గియాజుద్దీన్ తుగ్లక్. ఖిల్జీ వంశాన్ని ఎవరు స్థాపించారు? జలాలుద్దీన్ ఖిల్జీ. బానిస వంశాన్ని ఎవరు స్థాపించారు? కుతుబుద్దీన్ ఐబక్. బానిస వంశాన్ని మామ్లుక్ వంశం అంటారు. లోడీ వంశము ఐదవది లోడీ వంశం. లోడీ వంశాన్ని బహలాల్ లోడీ స్థాపించాడు. బహలాల్ లోడీ. లోడీ వంశం. సయ్యద్ వంశము కిజర్ ఖాన్. మొదటిది బానిస వంశం, రెండవది ఖిల్జీ వంశం, మూడవది తుగ్లక్ వంశం, 4 సయ్యద్, 5 లోడీ. షార్ట్ నెంబర్ 40 టీచర్ తిరు బిట్స్. ఆమ్లం లభ్యమయ్యే పదార్థాలు. ఎసిటిక్ ఆమ్లం వెనిగర్. ఫార్మిక్ ఆమ్లం చీమలు కుట్టుట. సిట్రిక్ ఆమ్లం నిమ్మ, నారింజ. లాక్టిక్ ఆమ్లం పెరుగు. ఆక్సాలిక్ ఆమ్లం పాలకూర. ఆస్కార్బిక్ ఆమ్లం ఉసిరి, సిట్రస్ పండ్లు. విటమిన్ సి. ఆస్కార్బిక్ ఆమ్లం విటమిన్ సి, ఉసిరి, సిట్రస్ పండ్లు. టాటారిక్ ఆమ్లం చింతపండు, ద్రాక్ష, పచ్చి మామిడి. టాటారిక్ ఆమ్లం. షార్ట్ నెంబర్ 39 కర్తరి వాక్యము. కర్తరి వాక్యము సూర్యుడు వెలుగును పంచుతాడు.
సూర్యుడు అనునది కర్త, వెలుగును పంచుతాడు కర్మ. కర్తరి వాక్యంలో డు అంటే ప్రథమా విభక్తి, కర్తకు ప్రథమా విభక్తి, కర్మకు ద్వితీయా విభక్తి, నిన్ లన్ గూర్చి గురించి. ఇలా కర్తరి వాక్యము ప్రథమా విభక్తి కర్తకు చేరుతుంది, కర్మకు ద్వితీయా విభక్తి చేరుతుంది. కర్మని వాక్యాలు. ఈ కర్మని వాక్యాలు సూర్యుడి చేత వెలుగు పంచబడుతుంది, చేత బడు. కర్తకు తృతీయా విభక్తి, చేతంచే తోడంతోను. చేత బడు వస్తే కర్మని వాక్యాలు, బడి బడు. చేత వస్తే తృతీయా విభక్తి, చేతంచే తోడంతోను. షార్ట్ నెంబర్ 68. ప్రాచీన అక్షర పద్ధతి అంటే వర్ణ సమామ్నయ పద్ధతి. రాయడం ఉంటుంది, ఆ నుండి రా వరకు అక్షరాలు నేర్పుతారు. ప్రాచీన అక్షర పద్ధతి, వర్ణ సమామ్నయ పద్ధతి. నవీన అక్షర పద్ధతి ఎక్కువగా వచ్చే అక్షరాలు ముందుగా స్టార్ట్ చేస్తారు, నవీన అక్షరాలతో స్టార్ట్ చేస్తారు. ఇక్కడేమో ప్రాచీన అక్షరాలు ఆ నుండి బండిరా వరకు, ఇక్కడేమో నవీన అక్షర పద్ధతి అంటే పద పద్ధతి పదాలతో స్టార్ట్ చేస్తారు, వాక్య పద్ధతి వాక్యాలతో స్టార్ట్ చేస్తారు, కథా పద్ధతి కథాలతో స్టార్ట్ చేస్తారు. అర్ధాలంకారాలు. ఉపమాలంకారము పోల్చి చెబితే ఉపమాలంకారము, ఉత్ప్రేక్ష అలంకారము ఊహించి చెబితే ఉత్ప్రేక్ష అలంకారము. అన్నట్లు అట్లు ఊహించి చెబితే ఉత్ప్రేక్ష అలంకారం, ఊహ ప్రధానం. రూపకలంకారం అభేదం చెబితే. ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెబితే రూపకలంకారం. అతిశయోక్తి అలంకారం ఎక్కువ చేసి, గోరంతను కొండంతగా చేసి చెబితే అతిశయోక్తి అలంకారం. స్వభావోక్తి అలంకారం ఉన్నవి ఉన్నట్లు చెబితే స్వభావోక్తి అలంకారం. అర్ధాంతరన్యాస అలంకారం సమర్థించి చెబితే అర్ధాంతరన్యాస అలంకారం. శ్లేషం అనేక అర్థాలతో కూడినటువంటిది శ్లేషం. దృష్టాంతం బింబ ప్రతిబింబం. శబ్దాలంకారాలు వృత్యానుప్రాస అలంకారం అనేక సార్లు ఆవృత్తం అవడం. చేకానుప్రాస అలంకారం అర్ధభేదం వెంట వెంటనే. చేకానుప్రాస అలంకారం అర్ధభేదం వెంట వెంటనే. లాటానుప్రాస అలంకారం తాత్పర్య భేదంతో చివర వస్తుంది. లాటానుప్రాస అలంకారం కమలాక్షు నర్చించు కరములు అనేవి చివర వస్తుంది, తాత్పర్య భేదంతో లాటానుప్రాస అలంకారం. అంత్యానుప్రాస అలంకారం చివరలో ప్రాస ఉంటుంది, సబ్బు బిల్ల గొబ్బిల్ల ఇట్లా అంత్యానుప్రాసతో చివరలో ప్రాస ఉంటుంది. వృత్యానుప్రాస అలంకారం ఆవృత్తం అనేక సార్లు పలుమార్లు రావడం. చేకానుప్రాస అలంకారం అర్ధభేదం వెంట వెంటనే. లాటానుప్రాస అలంకారం తాత్పర్య భేదం చివర. కమలాక్షు నర్చించు కరములు అంత్యానుప్రాస అలంకారం చివరలో ప్రాస ఉంటుంది. యమకం అర్ధభేదం ఒక పదం మళ్ళీ మళ్ళీ వస్తే. యమకం అర్ధభేదం ఒక పదం మళ్ళీ వస్తుంది. ముక్త పదగ్రస్తం అంటే మళ్ళీ గ్రహిస్తే ముక్త పదగ్రస్తం. షార్ట్ నెంబర్ 58. యమకం అర్ధభేదం ఒక పదం మళ్ళీ వస్తుంది, ముక్త పదగ్రస్తం మళ్ళీ గ్రహిస్తే. షార్ట్ నెంబర్ 58. గుర్తింపు గణన. ఈ గుర్తింపు గణన ఒప్పులు బై మొత్తము ఇంటూ 100. గుర్తింపు గణన ఒప్పులు బై మొత్తము ఇంటూ 100. విద్యార్థి 50 పదాలు అర్థాలు అభ్యసించి పరీక్షలో 150 పదాలు అర్థాలలో తను అభ్యసించినవి గుర్తుపట్టమంటే 40 గుర్తుపట్టిన అతని గుర్తింపు గణన. ఒక విద్యార్థి 50 పదాలు, మొత్తము 50 పదాలు, విద్యార్థి 50 పదాలు 40 గుర్తుపట్టాడు. ఒప్పులు 40, మొత్తము 50 పదాలు, 50 రొడ్లు 100, 40 × 2 80. కలియుగ భీముడుగా పేరు పొందినవారు కోడి రామ్మూర్తి నాయుడు. షార్ట్ నెంబర్ 8. కాప్రేకర్ స్థిరాంకం 6 1 6 174. కాప్రేకర్ స్థిరాంకం 6 174. రామానుజన్ సంఖ్య కూడా నాకు డిఎస్సి బిట్స్లో వచ్చింది. కాప్రేకర్ స్థిరాంకం 6 600
6174 174. మనకు కావలసిన అతిపెద్ద సంఖ్య గూగుల్‌ప్లెక్స్. గూగుల్ యొక్క 10వ ఘాతం. గూగుల్ అనగా 1 ప్రక్కన 100 సున్నాలు ఉండే సంఖ్య. మనకు తెలిసిన అతిపెద్ద సంఖ్య గూగుల్‌ప్లెక్స్. గూగుల్ యొక్క 10వ ఘాతం. గూగుల్ అనగా 1 పక్కన 100 సున్నాలు ఉండే సంఖ్య. ఒక గ్రాముకి 1000 మిల్లీగ్రాములు. గుణ్యం, గుణకం, లబ్దం. గుణ్యం, గుణకం 3 × 4 12. 3 4 12. 3ని గుణ్యం అంటారు, 4ని గుణకం అంటారు. లబ్దం 12. విభాజ్యం. ఇక్కడ విభాజకం, భాగఫలం, శేషం. విభాజకం 2. విభాజ్యం 6. 3 భాగఫలం, శేషం. విభాజకం, విభాజ్యం 3 భాగఫలం, శేషం. 3 చెవులోది ఎప్పుడైనా భాగఫలం అంటారు, 0 శేషం అంటారు. విభాజకం, విభాజ్యం. గుణ్యం, గుణకం, లబ్దం. విభాజకం, విభాజ్యం, భాగఫలం, శేషం. ఇంతటితో ఫస్ట్ పార్ట్ అయిపోయింది. 7th సోషల్ అనేది సెకండ్ పార్ట్ వీడియోలో చూద్దాం.